జై శ్రీరామ్. ఈ మధ్య మన ఓపెన్ క్లాస్లో ఒకరు వాళ్ళ అనుభవాన్ని పంచుకున్నారు. ఏంటంటే మేము దేనికో ఒక్క పర్టికులర్ ప్రాబ్లం కోసం ఓపెన్ చేసామండి. కానీ ఆశ్చర్యకరంగా చాలా విషయాల్లో మార్పులు వచ్చినాయి. ఒక ఫైనాన్సు, హెల్త్, రకరకాల ఇష్యూస్లో మనకు ఆ రిజల్ట్ కనపడిందంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అలా ఎలా జరుగుతుందండి, ఆ వివరం ఇవ్వండి, అది అదే ఎలా పాసిబుల్, మనకు తెలియకనే అలా ఎలా అయిపోతాయి అని అడిగారు. అప్పుడు సరే నేను వాళ్ళకి అక్కడ చెప్పాను. చాలామందికి అది అవసరం కాబట్టి, చాలామందికి సందేహం ఉంటుంది కాబట్టి ఒక వివరణ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముందు ఓపెన్ ఈ ప్రేయర్ ఆ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థం కావాలి. ఈ విధంగా చాలామంది కొన్ని క్వశ్చన్స్ హ్యూలెన్ అడిగారు. అంటే అందులో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఆర్డర్లోనే చెప్పాలా అని అడిగినప్పుడు హ్యూలెన్ ఆర్డర్తో ఏం చెప్పక్కర్లేదు, మనం ఏ ఆర్డర్లోనే చెప్పచ్చు అని చెప్పాడు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, అలవి అనేది ఒక ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఏ ఆర్డర్లోనో మనం చెప్పుకోవచ్చు. రెండవది, మనం ఏదన్నా ఒక సమస్య కోసం చేస్తున్నామంటే దృష్టి ఆ సమస్య మీద పెట్టాలా అని అడిగారు. పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా నష్టం లేదని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. అంటే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి కారణం ఏదో మనకు తెలుస్తుంది, ఆ కారణం గురించి మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ కారణం ఖచ్చితంగా తెలియాలా అని కూడా అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, కారణం తెలియాల్సిన అవసరం లేదని చెప్పాడు. అంటే మీరు ఎందుకు ఆ సమస్యలో ఉన్నారో, ఎందుకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి రీజన్ మీకు తెలియక్కర్లేదు, తెలియకపోయినా మీరు చేస్తూ ఉంటే మీకు ఆ ప్రాబ్లం పోతుందని చెప్పారు. అంటే ఇది ఎలాగా కొంచెం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే, మనకు సనాతన ధర్మంలో నాకు ఎక్కువ ఓపెన్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా అడ్వాన్స్కి వెళ్ళే కొద్దీ కూడా మనకి ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ పూజలు, అటువంటి స్తోత్రాలు, అటువంటి మంత్రాలు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కదా, యాని కానిచి పాప అని జన్మాంతర కృతాన్ని దాని అర్థం ఏంటి, ఏ జన్మలో ఏం చేసుకున్నాను అంటే ఇక్కడ క్లారిటీ ఏం లేదు కదా. ఫలానా నేను చేశాను, నన్ను మన్నించు అంటే ప్రాయశ్చిత్తం అనుకోండి. ఇప్పుడు ఏం చేసుకొని నాకు తెలియదు, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అక్కడి నుంచి నన్ను పాపాన్ని ప్రక్షాళన చేయని అడుగుతున్నాను కదా. ఇక్కడ కూడా మనకు స్పష్టత లేదు కదా, కాబట్టి తెలియాల్సిన అవసరం లేదు. ఇంకోటి, సాలగ్రామాన్ని ఆరాధన చేసేటప్పుడు ఎలా చేస్తారంటే ఆ జన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం ఏయిచితి సాలగ్రామ శిలావారి పాపహారి నమోస్తుతే. అంటే సాలగ్రామాన్ని ఆరాధించేటప్పుడు ఇలా చేస్తున్నాం, ఆ జన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం ఏయిచ్చితి. కాబట్టి నాకు ఆ బుద్ధి పుట్టింది ఎప్పుడో ఆ జన్మకృత పాపానం, పూర్వంలో ఎప్పుడో ఏదో చేసుకున్నాం, నేను దాన్ని ఎప్పుడు అనుభవిస్తున్నాను, దాన్ని పోగొట్టుకోవడానికి అభిషేకం చేస్తున్నాను చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకు క్లారిటీ లేదుగా, ఏ సమస్య వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనకు తెలియట్లేదు కదా, అయినా మనం చేస్తున్నాం కదా. అంటే ఇక్కడ మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే, సనాతన ధర్మంలో ఇటువంటి ప్రార్థనలకి, ఓపెన్ ప్రేయర్కి పెద్దగా తేడా నాకైతే ఏం కనపడట్లేదు. అంటే భాష వేరు, అక్కడ ఇంగ్లీషు, ఇక్కడ సంస్కృతం తప్పిస్తే ఎమోషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఒకటే. మనం ఇక్కడైనా యాని కానిచి పాపాన్ని జన్మాంతర కృతానిచి అని ఒక బాధతో, ఒక ఫీల్తో, ఏదో తప్పు మనం పూర్వజన్మలో చేసుకుని ఉన్నాం, దానివల్ల ఇటువంటి పరిస్థితి మనకు వచ్చిందన్న ఫీల్తో మనం అది చేసినా కూడా మనకు అవి పోతాయి, ఆ పాపం పోద్ది, మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. కాబట్టి సాలగ్రామాన్ని అభిషేకం చేయడం, సాలగ్రామాన్ని ఆరాధించడం వల్ల కూడా మనకు ఆ పాపాలు పోతాయి. ఈ విధంగా ఏం చేసినా మనకు తెలియకపోయినా పోతుంది. కాబట్టి ఓపెన్ కూడా అంతే, మనం తెలిసి చేయినా తెలియకపోయినా అన్నీ పోతాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు కష్టం వచ్చింది అంటే చాలా తేలికే, మనం పూర్వంలో చేసుకున్నటువంటి ఏదో ఒక పాప ఫలం వల్ల మనకి కష్టం కలుగుతుంది, సుఖం కలిగిందనుకోండి పుణ్యఫలం వల్ల సుఖం కలుగుతుంది. సింపుల్ లాజిక్ కదా. కాబట్టి ఏదో ఒక పాప ఫలం అడ్డుకుంటున్నప్పుడు మనకు ఆ కష్టం ఎదురవుతుంది. మనము పదే ప్రాయశ్చిత్త పడ్డప్పుడు, భగవంతుని వేడుకుంటున్నప్పుడు ఆయన మనకు కొంత ఉపశాంతి కలిగిస్తాడు, ఆ పాపాన్ని కొద్దిగా తొలగిస్తాడు. జరిగేది అది. మన ఎమోషనల్ లెవెల్లో మీరు యూనివర్స్ అంటే భగవంతుడి కానండి, ఏం చేసిన ఈ ఓపెన్ కూడా మనం భగవంతుడిగా అది పిటిషన్ పెడుతున్నాము. భగవంతుడు కాస్త కరిగి దాన్ని కొద్దిగా పక్కకు జరిగినప్పుడు మనకు ఆ పాపం వల్ల మనం ఎన్ని సమస్యలు అయితే మనం అనుభవిస్తున్నామో అవన్నీ సహజంగా తొలగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు స్పష్టత, క్లారిటీ ఏం అవసరం లేదు. మనం పూర్వం కొన్ని పాపాలు చేసుకున్నాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే కొన్ని మనం కూడా ఆలోచనల వల్ల కూడా మనం కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం, మన నమ్మకాల వల్ల కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. వీటన్నిటి కలిసి మనకి పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్నిటి కలిపి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, అలవి చెప్పుకుంటూ ఉంటే అవి పోవాల్సిన ఆటోమేటిక్గా పోతూనే ఉంటాయి. కాబట్టి ఓపెన్ ప్రాసెస్ సరిగ్గా అర్థం చేసుకోండి. ఈ నెల మార్చ్ 14, 15, 16 మన ఓపెన్ మీద ఒక మాస్టర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఒకటి మనం చేసుకోబోతున్నాం. ఫీజు 999 పెట్టాం, 999 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ద్వారా
కోర్సుకు ఎన్రోల్ అవ్వచ్చు. స్వస్తి.